హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అల్లం మురబ్బ చేస్తున్నానండి. ముందుగా ఒక కప్పు అల్లం తీసుకున్నాను. దాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా మెత్తగా చేసుకోవాలండి. అన్నం తీసుకున్నాను. ఇది తీసుకొని దాని షుగర్ అండి, 1 కప్పు అల్లంకి 2 కప్పులు, లేకపోతే ఒక 1½ కప్ అయినా పర్లేదండి, సరిపోతుంది షుగరు. నేను 2 కప్స్ వేసాను. వేసి కొంచెం వాటర్ వేసి మొత్తం ఆనకం వచ్చేలాగా చూసుకోవాలండి. ఇది కలుపుతూ ఉండాలి. ఈ చలికాలం కదా అండి, అందరికీ జలుబులు, దగ్గు, కొంచెం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు అల్లం ఎవరు కూడా ఇష్టంగా తినరు డైరెక్ట్గా, టీలో వేసుకొని తాగుతాం కదా. అలాగే ఈ అల్లం మురబ్బా చేసుకొని తినండి డైలీ. ఇలా తినడం వల్ల కొంచెం ఉపశమనం ఉంటుందండి. ఇది కొంచెం ఇలా చక్కెర అనేది కరిగిపోయాక ఈ అల్లం అంతా పేస్ట్ వేసేయాలండి. వేసేసి కలుపుతూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలండి. ఇది ఎలా అంటే ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక పక్కన ప్లేట్కి నెయ్యి వేసి అంతా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలండి. 2 ప్లేట్లకి వేసాను. తర్వాత ఇది బాగా ఉడకాలి. అంటే అల్లం వాసన అనేది, పచ్చి వాసన అనేది అంతా పోవాలి. ఇది బాగా ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. కొంచెం చిక్కబడ్డాక దీన్ని ఒక వాటర్ దానిలో, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో వేసి చూడొచ్చు. కొంచెం థిక్గా కావాలండి. చూడు, ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మళ్ళీ కరోనా వస్తుంది కదా అండి, చిన్నపిల్లలలో, ముసలి వాళ్ళలో తొందరగా ఎఫెక్ట్ ఉంటుందట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అందరూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. చూడండి, ఇలా ముద్దలాగా కావాలి. చూడండి, ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచేసి, చూడు ఇలాంటి ముద్దలాగా అయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉంచి కలుపుతూ ఉండాలి. ముద్దలాగా అయింది. తర్వాత దీనిలో వేసేసి కొంచెం ఇంకొక 2 మినిట్స్ ఇలాగే ఉంచి కలుపుతూ ఉండాలి. దగ్గర వచ్చాక ఈ ప్లేట్లో వేసేసుకోవాలండి. చల్లారాక కట్ చేసుకోవాలి. ఇది డైలీ మార్నింగ్ ఇవ్వండి. మళ్ళీ ఈవినింగ్, నైట్ పడుకునేటప్పుడు కూడా తిన్నా బాగుంటుంది. అంటే తినాలి. తింటే కొంచెం మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా, సర్ది ఉన్నా, అదే జలుబు ఉన్నా, కొంచెం దగ్గు ఉన్నా కూడా కొంచెం దాంతో రిలీఫ్ అవుతుంది. ఓకేనా. చల్లారాక కట్ చేసుకోవాలి. ఇలాగే కొంచెం చల్లారాక కట్ చేసేసుకోండి. అంతే అండి, అల్లం మురబ్బా రెడీ. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్.